హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కోడింగ్ స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మనము పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ అవుతాయి, మరి నేమ్స్ ఎలా ఇవ్వాలి అనేది ఈజీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేమ్ ఈక్వల్ టు శృహిత, ఏజ్ ఈక్వల్ టు 20, ఈజ్ అండర్ స్టూడెంట్ ఈక్వల్ టు ట్రూ అనే కోడ్ని నేను టైప్ చేశాను. నేమ్ ఈక్వల్ టు శృహిత అంటే నేమ్ అనే పేరుతో మెమరీలో శృహిత అనే వాల్యూని స్టోర్ చేయడం. ఏజ్ ఈక్వల్ టు 20 అంటే ఏజ్ అనే పేరుతో 20ని స్టోర్ చేయడం. ఈజ్ అండర్ స్టూడెంట్ ఈక్వల్ టు ట్రూ అంటే ఈజ్ అండర్ స్టూడెంట్ అనే పేరుతో ట్రూని స్టోర్ చేయడం, అంటే స్టూడెంట్ని ఇండికేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ అంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది. మనము దానికి పేరు పెట్టడం వల్ల ఆ వాల్యూని ఎప్పుడైనా కూడా యూజ్ చేయొచ్చు మనం. కానీ ఇక్కడ రూల్స్ ఏంటి? వేరియబుల్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అనేవి నేను ఇప్పుడు లైన్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ నేమ్స్కి రూల్స్ ఏంటంటే లెటర్స్ అండ్ అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేయాలి, స్పేసెస్ వాడకూడదు, పైథాన్లో ఆల్రెడీ యూజ్ చేసే కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు, అండ్ ఆల్సో కేస్ సెన్సిటివ్ని తెలుసుకుని రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి, క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్కి డిఫరెన్స్ తెలుసుకుని ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్ స్కోర్, no spaces, no symbols and no Python keywords. నెక్స్ట్ ఎపిసోడ్లో డేటా టైప్స్ గురించి క్లియర్గా చూద్దాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాము. బాయ్.